ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరేస్తే బాగుంటుందండి? మా దృష్టిలో అయితే చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది కాబట్టి ఆయన ఇంతకుముందు ఆయన పరిపాలన మనం చూసాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మనకు ఎందుకు చంద్రబాబు గారు సీఎం కావాలని కోరుకుంటారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనుభవం ఉంది, 40 ఏళ్ళ పరిపాలన అనుభవం ఉంది. ఆయన మనం చూసాం కదా గత ఆయన హయాంలో అభివృద్ధి చూసాము. అలా అందుకే నా అభిప్రాయం. అండ్ నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? ఆ, ఆయన యంగ్ యూత్ అండ్ డైనమిక్. ఆయన ఆపర్చునిటీ ఇస్తే, ఒక మినిస్ట్రీ ఇస్తే భవిష్యత్తులో ఆయన మంచి చేయొచ్చు కదా. బ్రాహ్మిణి. ఐ డోంట్ నో. ఓకే. అండ్ హిందూపూర్ కింగ్ బాలయ్య బాబు గారు అంటారు, ఎలాంటి మెజారిటీ రాబోతుంది? బాలయ్య బాబు గారికి ఆయన మెజారిటీ ఆయనకు ఉంటుంది, ఆయన ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంది. మేము భావిస్తున్నాం బాలయ్య గారు కూడా మంచి అఖండ మెజారిటీతో గెలుస్తారని భావిస్తున్నాం. అండ్ చంద్రబాబు సీఎం అయితే ఎలా ఉంటుంది? ఇంకా మీ యొక్క రాజధాని అనేది, మన రాజధాని అనేది ఇంకా మనకు పూర్తిగా ప్రజలకు అస్పష్టత ఉంది. అమరావతి భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందుతుందని, ప్రపంచంతో పోటీ పడేలా అమరావతిని కూడా ఒక ఐటీ హాస్పిటాలిటీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారని మేము భావిస్తున్నాం సార్. జగనే మళ్ళీ సీఎం అవుతే? జగన్ కూడా సార్ ప్రజలు నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా, ఈ టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వచ్చు అనే ఒక భావన ఉంది. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? సార్ ఐ డోంట్ నో సార్, నో కామెంట్స్. చంద్రబాబు జగన్ ఇద్దట్లో బెస్ట్ సీఎం ఎవరు? సార్ అంటే మేము దాని గురించి స్పష్టత ఇవ్వలేను. కాకపోతే ఎవరు బెస్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ. వై చంద్రబాబు? ఇప్పుడు ఉపాధి లేదు మాకు ఆంధ్రప్రదేశ్కి. నేను అన్ఎంప్లాయిడ్. గత 2 సంవత్సరాల నుంచి జాబ్స్ గురించి వెతుకుతున్నా. హైదరాబాద్లో 1 ఇయర్ ఉన్నా, బెంగళూరులో 1 ఇయర్ ఉన్నా. బికాజ్ ఆఫ్ స్టేట్ డెవలప్మెంట్ లేదని. అందుకు టీడీపీ అవుతే హైదరాబాద్ డెవలప్ చేసినట్టు ఏమన్నా ఆంధ్ర డెవలప్ అవుద్దని. చంద్రబాబు గారి పైన నమ్మకం ఎందుకు మీకు? పవన్ కళ్యాణ్ మీద నమ్మకం. చంద్రబాబు మరి డెవలప్ చేసి చూపించాడు కదా యువతకు అని చెప్పి. అండ్ నారా లోకేష్ గారి పొలిటికల్ జీవితం ఎలా ఉంది? నారా లోకేష్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాడు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అంత చంద్రబాబు అంత కాదు, పర్లేదు. హిందూపూర్ కింగ్ బాలయ్య బాబు గారు అంటారు, ఎలాంటి మెజారిటీ రాబోతుంది సార్ ఆయనకు? హిందూపూర్ ప్రతిసారి అక్కడ వాళ్ళ వాటర్స్ వల్ల వస్తుంది. గెలుపు అయితే ఖచ్చితం. అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? ఇద్దరు టాకింగ్ వర్స్ట్ లాంగ్వేజ్, అభివృద్ధి తక్కువ, హడావుడి ఎక్కువ. కొడాలి నాని అన్న కొంచెం పర్లేదు, పూర్ పీపుల్ని చూస్తున్నాడు. రోజా వేస్ట్. రోజా మళ్ళీ జగనే సీఎం అవుతే? యువతకు పని లేదు. ఇంకా కనవా వాళ్ళకి, పని చేసుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ పర్లేదు, కానీ యువతకు అయితే ఇంకా పని లేదు. అన్న ఇంకొక విషయము, టీడీపీలోకి ఎన్టీఆర్ ఒక ప్రచారానికి వస్తే ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ వస్తే ఇంకా వారు 1 సైడ్. ఇంకా ఎన్టీఆర్ ఎప్పటికన్నా మేము ఎన్టీఆర్ఏ పట్టుకుపోతాం అనుకుంటాం. లోకేష్ తర్వాత ఎన్టీఆర్దే. ఒక ముక్కలో టీడీపీ గురించి ఏం చెప్తారు? టీడీపీ ఎక్స్పీరియన్స్ ఉంది టీడీపీకి. జనసేన స్టార్టింగ్. థ్యాంక్ యూ. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరేస్తే బాగుంటుంది అన్న? సార్ నా ఉద్దేశం ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే బెస్ట్ అనుకుంటున్నాను సార్. ఎందుకు చంద్రబాబు నాయుడు? సార్ ఇప్పుడు అసలు ఆంధ్రాకి క్యాపిటల్ ఏదంటే ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉంది. 4.5 సంవత్సరం 5 సంవత్సరాలు అయినా కూడా క్లారిటీ లేకపోతే మన స్టేట్ ఎలా డెవలప్ అవుతుంది సార్? అందుకని ఫస్ట్ క్యాపిటల్ ఏదో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అదే సీఎం కంటిన్యూ అవడం వల్ల ప్రయోజనం ఏందో అర్థం కావడం. అప్పులు అంటారా, అప్పులు కుప్పలుగా తయారవుతుంది. ఒక డెవలప్మెంట్ లేదు, ఒక జాబ్ ఆపర్చునిటీస్ లేవు, ఒక ఇండస్ట్రీ లేదు. ఏ విధంగా డెవలప్ అయిందని ఆంధ్ర ఇప్పటిదాకా? ఎంతసేపు ఉచిత పథకాలు ఇస్తే ఆ స్టేట్ డెవలప్ అవ్వదండి. కష్టపడడం, పని చేయడం నేర్పియాలా, వాళ్ళకై వాళ్ళు బతికే విధంగా ట్రైన్ చేయాలా. అంతేగాని ప్రతిదీ ఫ్రీ అంటే ఏదో పొలిటికల్గా మనం గెలవాలని ఉచిత పథకాలను చూసి ఓటు వేస్తే చివరికి మన సొంత రాష్ట్రమే దిగజారిపోతుంది. అప్పులు అవుతాయి. దేశంలో చెప్పుకోవడానికి రేపు ఆంధ్ర అంటే ఇప్పటికే సగం పేరు పోయింది. ఇంకోసారి వస్తే ఇంకో 50 years బ్యాక్ అవుద్దామన్న ఒపీనియన్ వస్తుంది. నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి?
సార్ నారా లోకేష్ గారు అయితే ఈ మధ్య నుంచే వచ్చారు కాబట్టి, వాళ్ళ డాడీ గారు అయితే మనకి ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి, జాయింట్ ఆంధ్ర ఉన్నప్పటి నుంచి లోకేష్ గారి గురించి నేను పెద్ద ఏమీ చెప్పదలుచుకోలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు అయితే డెఫినెట్గా ఈ విల్ క్రియేట్ వండర్స్ ఇన్ ఆంధ్ర. ఆ బైఫర్కేషన్ అప్పుడు కూడా ఆంధ్రాకి చాలా వరకు అన్యాయం జరిగింది. అట్లీస్ట్ మంచి లీడర్ అనే వాళ్ళు వస్తే మనం క్యాపిటల్ ఏది అన్నా చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఎంతసేపటికి బూతులు తిట్టుకోకుండా రెగ్యులర్గా అసెంబ్లీ జరిగి మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఆంధ్రాలో ఆపర్చునిటీస్ పెరగడం, జాబ్ ఎంప్లాయ్మెంట్ పెరగడం, పారిశ్రామికంగా డెవలప్ అవ్వడం, అప్పులు మనం ఇచ్చే స్టేజ్కి రావాలి కానీ అప్పులు మనం తీసుకునే స్టేజ్కి రాకుండా ఉంటుందని ఎదురు చూస్తున్నాను. నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంది? పొలిటికల్ ఎంట్రీ బాగుంది సార్. అని బాలయ్య బాబు గారు ఈసారి ఎలాంటి మెజారిటీ రాబోతుంది? సార్ బాలయ్య బాబు గారికి కూడా మంచి మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాను. అని కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? సార్ వాళ్ళ గురించి కామెంట్ చేసే అంత పెద్దోడిని కాలేదు, అది వాళ్ళకే వదిలేస్తున్నాం, వాళ్ళ గురించి వాళ్ళే అర్థం చేసుకుంటారని. అండ్ మళ్ళీ జగనే సీఎం అవుతే? మళ్ళీ జగనే సీఎం అయితే మనం ఏం చేయలేము సార్. అప్పుడు డెవలప్మెంట్ అంటారా, ఇంకా ఎక్స్పెక్ట్ చేయడం కూడా మానేవచ్చు. చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? సార్ జగన్ కూడా పర్సనల్గా మంచి వ్యక్తి ఏమో, బట్ సరౌండింగ్ పీపుల్ వల్ల ఆయన్ని స్పాయిల్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. మీకు ఓటేసే అవకాశం వస్తే? నాకు ఓటేసే అవకాశం వస్తే అది కాన్ఫిడెన్షియల్ కాబట్టి నేను చెప్పలేను సార్, బట్ డెఫినెట్గా టీడీపీకే వేయడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.